మనం గతంలో చాలా సార్లు చూసాము ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ మీద గతంలో లోక్సభలో చాలా చర్చలు జరిగాయి, వాడివేడిగా దాదాపు 12 నుంచి 14 గంటలు చర్చలు జరిగాయి. చాలా రాష్ట్రాలు దీన్ని అపోజ్ చేశాయి, కొన్ని రాష్ట్రాలు దీంతో ఏకీభవించాయి. ఫైనల్ గా అయితే మన కేంద్ర ప్రభుత్వం తేల్చింది ఏంటంటే 6 నెలల లోపల ఎవరైనా సరే వాళ్ళ కనుక నిజంగా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కనుక హక్కు ఉన్నట్లయితే ఆ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ యొక్క మొత్తం డీటెయిల్స్, అంటే ఊరికే సాదాసీదాగా ఈ ప్రాపర్టీ మాది అంటే సరిపోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించి ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, దాని లింక్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఎవరికైతే ఆ వక్ఫ్ బోర్డు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించడం జరిగింది. ఇది మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఈ డెడ్ లైన్ విధించిన తర్వాత చాలా మంది వక్ఫ్ బోర్డు వాళ్ళు ఆ రోజు చెప్పిన మొత్తము ఆ రోజు బిల్లు తీసుకొచ్చే టైంలో 9 లక్షల ప్రాపర్టీలు, అంటే మీరు ఫిగర్ గుర్తుపెట్టుకోండి, దాదాపు 9 లక్షల ప్రాపర్టీలు ఈ దేశంలో వక్ఫ్ బోర్డు చెందినవని వాళ్ళు క్లెయిమ్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఈ 9 లక్షల ప్రాపర్టీల యొక్క జాబితా డీటెయిల్స్ క్లియర్ గా అప్లోడ్ చేయమని చెప్పింది. దానికి డిసెంబర్ 6, 2025 డెడ్ లైన్ కూడా విధించింది. కానీ మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం 30% మాత్రమే మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని, 30% మాత్రమే, కొన్ని రాష్ట్రాల్లో అయితే అవి తక్కువ ఉన్నాయి, 30% మాత్రమే డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు హడావిడిగా అప్లోడ్ చేయడం జరిగింది. అంటే కొన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇప్పుడు సపోజ్ ఉత్తరప్రదేశ్లో 92,000 డాక్యుమెంట్స్, ఇట్లా మొత్తం ఎన్ని చేసినా కూడా ఈ 9 లక్షలు ఏవైతే అన్నారో అవి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు మాకు మరింత సమయం కావాలి, ఈ డాక్యుమెంట్స్ అన్ని మేము ప్రూవ్ చేయాలంటే మరింత సమయం కావాలని సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. ఏమని, ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ మీరు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే బిల్ చెప్పిందో ఆ విధంగానే అప్లోడ్ చేయాలి. దాన్ని సుప్రీంకోర్టు కూడా అత్యున్నత న్యాయస్థానం కూడా తిరస్కరించడం జరిగింది.